పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు ముందుకు వేస్తా ఉంటే దానిని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు, ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నారు? వాళ్ళు చేస్తేనేమో అది చాలా అద్భుతమైన పని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పాపం ఈ టెండర్ పిలిచినా కానీ అవ్వడు ముందుకు రాలా. ఎందుకు రాలేదో తెలుసు కదా, మనోడికి ముందు జే ట్యాక్స్ కట్టాలి కదా. ఇవాళ ఎవడో రూపాయి తీసి ఏదన్నా పెట్టుబడి పెట్టాలన్నా ముందు ఆ తాడేపల్లి కొంపకి పిలుస్తారు. పిలిచి ఆ జీతగాడు ఎదురుగుండా కూర్చోబెడతారు. ఆ జీతగాడు సజ్జలు ఉన్నాడు కదా, కూర్చోబెట్టి నాన్న నువ్వు 100 కోట్లు ఇదిగో ప్రాజెక్ట్ ఇది పీపీపీ మోడల్లో నీకు ఇస్తాం, ఇక్కడ ప్యాలెస్కి ఎంత ఇస్తావు, జే ట్యాక్స్ ఎంత కడతావు, నువ్వు తర్వాత ఏం చేసినా మేము కళ్ళు మూసుకుంటాం, నువ్వు కడితే ఏంటి కట్టకపోతే ఏంటి, నువ్వు ఆ తర్వాత రోగుల్ని పీల్చి పిప్పి చేస్తే మాకేంటి, నువ్వు సీట్లు తెగనమ్ముకుంటే మాకేంటి, మా జే ట్యాక్స్ ఎంత అని తమరు బేరాలు పెట్టారు. మీ జే ట్యాక్స్ దెబ్బకి ఎవడో రాలేదు. అప్పుడు ఏ రకంగా అయితే కంపెనీలు మూసేసి మరీ పారిపోయారో రాష్ట్రం నుంచి, తమరు పీపీపీ మోడల్లో డెవలప్ చేయడానికి పిలిచినటువంటి టెండర్ కూడా ఎవడు ముందుకు రాలా. మీకు భయపడి, మీ కమిషన్లకు భయపడి ఒక్కడు కూడా ముందుకు రాలా. కానీ స్కెచ్ అయితే వేశారు, పీపీపీ మోడల్ తీసుకొచ్చారు, జే ట్యాక్స్ వసూలు చేద్దాం అనుకున్నారు. కానీ మీ మీద నమ్మకం లేక మీ దెబ్బకు భయపడి పారిపోయారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అలా కాదు కదా. ఇవాళ ఎవరు రాష్ట్రంలో ఏదైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా, ఒక మంచి కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చిన వాళ్ళు చూస్తా ఉన్నారు. P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, P4 ఎంత అద్భుతమైనటువంటి స్పందన వస్తూ ఉందో. ఎన్ని బంగారు కుటుంబాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నాయో, ఎంతమంది మార్గదర్శులుగా మారుతా ఉన్నారో, ఎన్ని కంపెనీస్, ఎన్ని ఇండివిజువల్స్, ఎంతమంది ఇండివిజువల్స్ ముందుకొచ్చి రాష్ట్రంలో ఒక పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తా ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. ఇవాళ నిన్ననే నారా లోకేష్ గారు బాంబే వెళ్ళారు, ముంబై వెళ్ళారు. అక్కడ ఎన్ని కంపెనీస్తో మాట్లాడారు, ఎన్ని కంపెనీస్ రాష్ట్రంలోకి రావడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. మొన్న ఢిల్లీలో మొత్తం ఎయిర్ బస్ కంపెనీ బోర్డు మొత్తం కూర్చున్నారు నారా లోకేష్ గారితో. వచ్చే నెల సిఏఐ పార్ట్నర్షిప్ సమిట్ జరుగుతూ ఉంది. ఇవాళ దిగ్గజ కంపెనీలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే రాష్ట్రంలో కమిట్ అయ్యారు. ఒక గూగుల్ కానివ్వండి, లేదంటే ఆర్సిలార్మిత్తర్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేదంటే టాటా కన్సల్ట్, టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ పని ప్రారంభించారు, విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించారు. ఇట్లా ఎన్ని కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి. ఇవాళ ఆ రకంగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైనటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం, క్రియేట్ చేయడం కోసం పీపీపీ మోడల్లో ఇవాళ అనుభవం కలిగినటువంటి సంస్థల యొక్క సహకారంతో పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు పీపీపీ మోడల్లో ఇంకా మరిన్ని మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్ మనం అన్నీ కూడా డెవలప్ చేసి పేదవాడికి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అని అడుగులు ముందుకు వేస్తా ఉంటే వాళ్ళు విషం కక్కుతారా, బురద జమ్ముతారా? నర్సీపట్నం వెళ్ళి ముండుగాడలు చూపించి ఆహా ఓహో ఆగి చూసి ఆహా అనాలంట. రండి వచ్చి ఆ ముళ్ళ కంపుల్లో అనండి.